గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు ఎంజిఎం అనే టాపిక్ను చెప్పుకోబోతున్నాం. ఎంజిఎం అనేటువంటి టాపిక్ లోపల చాలా విషయాలు మనము డిస్కస్ చేస్తున్నాం. నెంబర్ 1, ఇంట్రడక్షన్ ఆన్ ఎంజిఎమ్స్. సెకండ్ ఈజ్ కెమికల్ రియాక్షన్స్. ద థర్డ్ ఈజ్ ఎంజైమాటిక్ కన్వర్జేషన్స్. ద ఫోర్త్ వన్ ఈజ్ నేచర్ ఆఫ్ ఎంజైమాటిక్ రియాక్షన్ and factors affecting enzyme activity, enzyme classifications and nomenclature. The last one, cofactors. So these are the some important topics we are going to discuss. So enzyme అనగానే మనకు ఏమని అనిపిస్తుంది? ఎంజైమ్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కర్బన పదార్థాలు. Enzymes may be defined as biocatalysts synthesized by living cells. They are protein in nature, colloidal and thermolable in character, and specific in their action. So this is the definition of enzymes. Enzymes may be defined as a biocatalysts synthesized by living cells. They are protein in nature, colloidal, thermolable in character, and specific their action. సో వీటిని మనం పరిశీలిస్తే ఎంజైమ్స్ అనేవి ఉత్ప్రేరకాలుగా, జీవ ఉత్ప్రేరకాలుగా మనం చూడవచ్చు. అవి ప్రోటీన్ స్వభావాన్ని కలిగి ఉండడం, అంతేకాకుండా కొలాయిడల్ నేచర్ కలిగి ఉండడం, అది స్పెసిఫిక్గా పనిచేయడం. పర్టికులర్ ఎంజైమ్ యాక్ట్స్ ఆన్ పర్టికులర్ సబ్స్ట్రేట్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ ప్రొడక్ట్. కాబట్టి ఎంజైమ్స్ అనేవి జీవ ఉత్ప్రేరకాలుగా ఉండి జీవులలో అనేక జీవ రసాయనిక చర్యలకు కారణమవుతాయి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ మనం చూడవచ్చు. ఏమిటంటే అన్ని ఎంజైమ్లు ప్రోటీన్లే, కానీ అన్ని ప్రోటీన్లు ఎంజైమ్ కావు అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, but all proteins are not enzymes. Some of the proteins are involved in the body structure. ఈ స్టేట్మెంట్ని మనం పరిశీలిస్తే ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది. బట్ దెర్ ఆర్ సమ్ న్యూక్లిక్ యాసిడ్ దట్ బిహేవ్ లైక్ ఎంజైమ్స్. ఎగ్జాంపుల్, రైబోజైమ్. ద రైబోజైమ్ derived from nucleic acid. For example, in prokaryotes, the ribosome derived from 23S rRNA. But whereas in eukaryotes, ribosome derived from 28S rRNA. That is the difference. ఎంజైమ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే, సాధారణంగా ప్రోటీన్స్ అని అన్నాం కదా. అయితే ప్రోటీన్లలో చాలా రకాలు ఉన్నాయి. ప్రాథమిక ప్రోటీన్లు, ద్వితీయ ప్రోటీన్లు, తృతీయ ప్రోటీన్లు, చతుర్థ ప్రోటీన్లు కూడా ఉన్నాయి. అందులో తృతీయ ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఎంజైమ్స్ మారడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ తృతీయ ప్రోటీన్లు ఎక్కడ ఫార్మేట్ అవుతాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ప్యాకేజింగ్ సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయి కొన్ని. అందులో గాల్జీ సంక్లిష్టాలు. గాల్జీ సంక్లిష్టాల లోపల ఈ ప్రోటీన్లన్నీ కూడా మార్పు చెందుతాయి. అక్కడ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ప్రోటీన్లుగా మార్పు చెందడం, ఆ తర్వాత విడుదల కావడం, సిస్లో ఎంటర్ కావడం, ట్రాన్స్ ద్వారా విడుదల కావడము, తర్వాత అవన్నీ కూడా రకరకాలుగా మారడం జరుగుతుంది. అయితే ఇక్కడ
ప్రోటీన్లలో అమైనో ఆమ్ల యొక్క వరుస క్రమము అనేది చాలా ముఖ్యమైనది. ఇవి మనకి ఈ వరుస క్రమాన్ని బట్టి ఆ యొక్క నిర్మాణం ఏర్పడుతుంది. సాధారణంగా కొన్ని ఎంజైమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఓన్లీ ప్రోటీన్తో మాత్రమే నిర్మితమై ఉంటాయి. కొన్ని ఎంజైమ్స్ మాత్రం అలా కాకుండా ప్రోటీన్ భాగము, ప్రోటీన్ కాని భాగము కూడా ఉండవచ్చు. మీకు అందరికి తెలుసు, ప్రోటీన్ కాని భాగాన్ని సహకారకము అంటారు. సహకారకాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. వాటి గురించి కూడా చివరగా మనం చెప్పుకోబోతున్నాం. సో ఎంజైమ్ అనేటువంటిది మనకు మన శరీరంలో కానీ జీవుల యొక్క శరీరంలో కానీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో జరిగే అనేక జీవరసాయనిక చర్యలకు కారణమవుతుంది. తాను మాత్రం ఎటువంటి దానికి లోను కాకుండా చర్యా వేగాన్ని పెంచుతుంది. ఓకే, సో ఎంజైమ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? గ్రీక్ అనేటువంటి లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది. దాని అర్థం ఏమిటి అంటే కెటలైసిస్ ఆర్ టు డిజాల్వ్ అనే పదం వస్తుంది. కెటలైసిస్ విచ్ఛిన్నం చేయడం అనే అంశం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎంజైమ్స్ గురించి చెప్పకంటే ముందు మరికొన్ని విషయాలు మనం పరిశీలించాలి. అదేమిటంటే ఎంజైమ్స్ యొక్క నిర్మాణం లోపల, తృతీయ ప్రోటీన్ యొక్క నిర్మాణం లోపల అక్కడక్కడ కొన్ని క్రివిసెస్ అండ్ ఎత్తు పల్లాలు కనిపిస్తాయి అన్నమాట. కొన్ని గుంటలు, కొన్ని ఎత్తులు, పల్లాలు కనిపిస్తాయి. వాటిని ఏమంటారంటే ఆ యొక్క గుంటల మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాన్ని క్రియాశీల ప్రదేశాలు అంటారు. ఆ క్రియాశీల ప్రదేశాలలో అధస్థ పదార్థాలు అంటుకుంటాయి. తరువాత అధస్థ పదార్థాల్లో మార్పులు జరుగుతాయి. ఆ విధంగా అధస్థ పదార్థాల మార్పులు జరగడానికి ఎంజైమే కారణమవుతాయి. సో ద క్రివిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివ్ సైట్ అంటాం, క్రియాశీల ప్రదేశాలు అంటారు. An active site an enzyme is a crevice or a pocket into which substrate fits. Thus enzymes through active sites catalyze reaction at a high rate. So అతి తక్కువ ఎంజైమ్ అతి ఎక్కువ అధస్థ పదార్థాన్ని మార్పు చేస్తుంది, చాలా తక్కువ అంశంలో తీసుకుంటూ. ఎంజైమ్ యొక్క కెటలైసిస్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇనార్గానిక్ కెటలైసిస్లో చూస్తున్నట్టయితే అకర్బన కెటలైసిస్ అనేటువంటి పద్ధతిలో చూస్తే ఎంజైమ్ యొక్క కెటలిస్ట్ అనేటివి ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి. ఎంజైమ్ కెటలిస్ట్ డిఫర్ ఫ్రమ్ ఇనార్గానిక్ కెటలిస్ట్ in many ways, but one major difference needs that inorganic catalysts work efficiently at high temperatures. ఇనార్గానిక్ కెటలిస్ట్ ఎప్పుడు పనిచేస్తాయంటే హై టెంపరేచర్లో పనిచేస్తాయి. మీరు చూసే ఉంటారు, మామూలుగా అబోవ్ 40 degrees సెంటిగ్రేడ్ తర్వాత ఇనార్గానిక్ కెటలిస్ట్ చాలా ఫాస్ట్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. హవెవర్ ఎంజైమ్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఆర్గానిజమ్స్ which normally live under extremely high temperatures. Some of the enzymes are extracting from thermolable bacteria. Thermus aquaticus, the bacteria is there, where extracted Taq polymerase enzyme. It is a thermolable. The enzyme is thermolable, heat resistant. So however, the enzyme isolated from organisms which normally live under extremely high temperatures, sometimes hot springs, sulfur springs, and sometimes you can see that high temperatures like up to 80 to 90 degrees centigrade. Thermal stability also present. So that's an important quality of such enzymes.
isolated from thermophilic organism. I already told you now, Thermus aquaticus. From that we are extracting enzyme, Taq polymerase enzyme. Okay, so enzymes are nothing but is a biological catalyst, conversion of substrate molecules into product. But enzyme only small amount, but it will convert the substrate molecules into product in large amount. ఉష్ణప్రియ జీవుల నుంచి వేరు చేసిన అటువంటి ఎంజైములు ఉష్ణ స్థిరత్వాన్ని చూపడం వంటి ముఖ్యమైన ధర్మంగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని రకాలైనటువంటి ఉష్ణప్రియమైనటువంటి ఉష్ణ స్థిరత్వాన్ని కలిగినటువంటి జీవుల్లో కూడా కొన్ని ఎంజైమ్స్ బాగా ఉపయోగపడతాయి. మీకు అందరికీ తెలుసు టాక్ పాలిమరేజ్ ఎంజైమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ PCR, polymerase chain reaction, to develop a number of DNA copies.